కదా ఇంట్లో బిర్యానీ చేసుకుందామా? బిర్యానీ కావాలా? హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీస్ లైఫ్ స్టైల్. ఇదైతే సండే రోజు తీసిన బ్లాగ్ అనమాట. ఆ రోజు అయితే ఫుల్గా వర్షం పడుతుంది. కదా ఇంట్లో బిర్యానీ చేసుకుందామా? బిర్యానీ కావాలా? బిర్యానీకి ఏం కావాలి మరి? కర్రీ ఏం మా అమ్మాయి బిర్యానీ కావాలంట. వర్షం వస్తే బిర్యానీ తినాలని నాకు కూడా తెలీదు. ఇంకా నా కూతురు ఆర్డర్ వేసిన తర్వాత నేనైతే చేయకుండా ఉంటానా, అందులోనే కొంచెం స్పెషల్గా అయితే చేద్దాం అనిపించింది. మా రిత్వి అయితే అస్సలు ఆకుకూరలు కన్సూమ్ చేయదు, తిందనమాట. సో ఇంక దాంట్లోనే కొంచెం వెరైటీగా ఆకుకూరలు వేసి చేసేద్దామని చెప్పేసి ఇంకా మేతి మటర్ పలావ్ అయితే చేశాను. ఓ పక్కన అయితే నాకు కాఫీ పెట్టుకోవాలనిపించింది. ఈ చల్లని వెదర్కి అయితే కాఫీ పాలైతే పొయ్యి మీద పెట్టేసి ఇంకా ఇంకో పక్కన ఏమో పుదీనా ఒలుచుకుంటున్నాను. మీ దగ్గర స్ట్రెయిన్ ఉంటే పుదీనా ఇలా ట్రై చేయండి. నిజంగా 5 మినిట్స్లో పుదీనా మొత్తం ఒలిచేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది అనమాట. ఇది ఒక టిప్ అని అనుకుంటున్నాను. నేనైతే వీడియోస్లో చూసే ట్రై చేశాను, నాకైతే చాలా బాగా వర్క్ అయింది. ఇంకో పక్కన వీళ్ళు చూసారా వర్షంలో ఎలా ఆడుతున్నారో బయటకి చేతులు పెట్టి. ఆ చల్లని వర్షంలో వేడివేడి కాఫీ, అబ్బా సూపర్ కాంబినేషన్ కదా. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను మా పిల్లల్ని పెట్టుకుని అక్కడ కాఫీ తాగుతా. ఈ చల్లని వెదర్కి ఒక మంచి కాఫీ పడ్డాక నిజంగా ఫుల్ ఎనర్జెటిక్గా అయితే పని స్టార్ట్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ బిర్యానీ ప్రాసెస్ చూపించట్లేదు. బిర్యానీ అంటారు, పలావ్ అంటారు, అది మీ ఇష్టం అనమాట. నేను ఇంకా మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుందని చెప్పేసి నేను ఇంక ప్రాసెస్ ఏం చెప్పట్లేదు. కాకపోతే ఎక్స్ట్రాగా నేను ఏం యాడ్ చేసుకున్నానంటే మెంతుకూర అండ్ బఠానీ అయితే యాడ్ చేశాను. ఇక్కడ నేను ఫ్రోజన్ తీసుకున్నాను అనమాట. ఇంకా బాస్మతి రైస్ అయితే 1 అవర్ అయితే నానబెట్టుకుని అప్పుడైతే నేను కుక్ చేస్తాను. ఎందుకంటే అప్పుడే నిజంగా విడివిడిగా చాలా అంటే చాలా బాగా వస్తుంది బిర్యానీ. నాకు ఇప్పటికీ చూస్తుంటే ఆ రెసిపీని నోట్లో నీళ్ళు అయితే వస్తున్నాయి. మళ్ళీ చేసుకోవాలబ్బా, నిజంగా ఎంత బాగుందంటే చెప్పలేను. ఆ రోజు నేను బిర్యానీ చేస్తే మా హస్బెండ్ అయితే చికెన్ కూర ఉండేది. చూసారా ఇక్కడ టేస్ట్ స్మెల్ సూపర్గా ఉంది. నెక్స్ట్ అయితే మా హస్బెండ్ వస్తా చికెన్ తీసుకొచ్చారు. ఇంకా తెచ్చిన వెంటనే ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను. వాష్ చేయగానే మా హస్బెండ్ చెప్పారనమాట, చికెన్ నిండా వాటర్ వేసి దాంట్లో కొంచెం సాల్ట్ వెనిగర్ అయ్యి అప్పుడే చికెన్ కర్రీ అనేది టేస్ట్గా వస్తుంది, ముక్క అనేది జ్యూసీగా మెత్తగా అయితే ఉంటుందని చెప్పేసి అన్నారు. ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత టిఫిన్ చేసేసి ఇంకా కర్రీ అయితే వండడం స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ అయితే కొంచెం కళాయిలోకి గీ వేసుకున్నారు అండ్ దాంట్లోకి ఆయిల్ వేసి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిన చెక్క, యాలక్కాయ, లవంగాలు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ అందులోకి చిన్నగా చాప్ చేసుకున్న 2 ఆనియన్స్ అండ్ కొంచెం కరివేపాకు వేసుకుని దాంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు వేసుకుని బాగా అయితే మగ్గ పెట్టేసుకున్నారు. మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుని మూత పెట్టి మగ్గ పెట్టేసుకున్నారనమాట. మా హస్బెండ్ అని కాదు కానీ ఏ మగవాళ్ళైనా సరే నిజంగా కుకింగ్ చేస్తే ఎందుకంత టేస్ట్ వస్తుందో నాకైతే తెలియదు. మనం రోజు వండే కూరల్లో 50-60% కూడా ఉండదని అనిపిస్తుంది నాకైతేనే. నా కూరల మీద నాకే చిరాకు వచ్చింది ఈ మధ్యన. ఏంటంటే మా ఆయన చేత వండించుకున్న కూరలు నాకు తినాలని అనిపిస్తుంది అనమాట. ఇంకా కర్రీలోకి వచ్చేస్తే ఇక్కడ ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయి. అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నారు. ఇదైతే బాగా మగ్గిపోవాలి. మేము ఇక్కడ కొంచెం స్పైసెస్ అనేవి తక్కువ యాడ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే మా పిల్లలు కూడా తింటారు కాబట్టి స్పైసెస్ అనేవి కొంచెం తగ్గించి యాడ్ చేసుకుంటున్నాం. మీకు నచ్చినట్టు అండ్ మీరు ఎంత స్పైస్ తింటారో దాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోండి.
ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గేలోపు ఇంకో సైడ్ అయితే బౌల్లోకి కొంచెం పెరుగు అయితే గట్టి పెరుగు అయితే తీసుకుంటున్నారు 2 టేబుల్ స్పూన్స్. అందులోకి ఒక మీరు ఎంత తీసుకుంటారో కారం అంత అయితే వేసుకోండి. మేమైతే ఒక 2 స్పూన్లు అయితే కారం వేసుకున్నాము. దాంట్లోకి ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. వేసుకుని బాగా అయితే మిక్స్ చేసి కొంచెం వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నది మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయిన తర్వాత ఇదంతా అందులో యాడ్ చేసేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు కూడా ఉంచాలి. వన్స్ ఆయిల్ పైకి తేలే వరకు మగ్గపెట్టేసుకున్నాం కదా. మగ్గపెట్టేసుకున్నాక మనం ముందుగా అయితే వాటర్లో సోక్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే మొత్తం అందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. మనం వాటర్లో చికెన్ ఎందుకు సోక్ చేసి పెట్టుకున్నామో తెలుసా? ఎప్పుడైతే చికెన్ కర్రీ వండినప్పుడు పిల్లలు ఒక్కొక్కరు ఇష్టపడరు అనమాట. చికెన్ ముక్క సాగుతున్నట్టు పొరల పొరలుగా వస్తే మా పిల్లలు అయితే అస్సలు ఇష్టపడరు. వాళ్ళకైతే జ్యూసీగా మెత్తగా ఉంటేనే ఇష్టపడతారనమాట. మేము ఎన్నో విధాలుగా ట్రై చేసాం కానీ ఈ ప్రాసెస్ అయితే సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇదైతే మా హస్బెండ్ టిప్ అనమాట. ఇది ఒక టిప్ లాగే తీసుకోండి. ఇంకా మొత్తం చికెన్ అంతా యాడ్ చేసుకున్నాక హై ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes పాటు మొత్తం ముక్కలకంతా ఆ కారం అంతా పట్టి మూత పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో వాటర్ అంతా రిలీజ్ అయ్యే వరకు ఉంచి దాంట్లోనే కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నాం మేము. ఒకసారి సాల్ట్ కారం మొత్తం అన్నీ చెక్ చేసుకుని సరిపోయింది అని అనుకుంటే లో ఫ్లేమ్ మీద ఒక 5 minutes పాటు మగ్గపెట్టేసుకుంటే టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అందుకేనేమో మా హస్బెండ్ ఎంత డిఫరెంట్గా చేస్తున్నామోనేమో కూరలు అంత టేస్టీగా వస్తున్నాయి. నేనైతే చాలా ఫేవరెట్ అయిపోయాను అనమాట మా హస్బెండ్ చేసే కూరలకి. ఈ మధ్య నేను వంట కూడా చేయడం మానేసాను. ఏదైనా ఉంటే మా హస్బెండ్ చేత చేయిస్తున్నాను అనమాట. మొత్తం పనంతా నేను చూసుకుని ఒక కర్రీ మాత్రం మా హస్బెండ్ వండమంటున్నాను. ఇక్కడ నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమైపోద్ది. అంత బాగుందనమాట. మా శ్రీవారు చేసే రెసిపీస్ ఇంకా ఇలాంటివి కావాలంటే నాకైతే కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ అయితే పెడతాను. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అని అనుకుంటారు కదా. ఇంతవరకు చూశారు కదా. చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక కింద మంచిగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో ఎంత నచ్చిందో హైప్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వరకు చూసినందుకు. ఇలాంటి మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.